అండి అందరికీ. ఈరోజైతే మార్నింగ్ లేచినప్పటి నుండి ఆఫ్టర్నూన్ వరకు నా రొటేట్ ఏంటో చూపిస్తాను. చిన్న పిల్లలతోని ఇద్దరు పిల్లలు అల్లరి అవన్నీ చూపిస్తాను చూడండి. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ లేవగానే ఊడ్చేస్తానండి. ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసేస్తాను. ఇంకా మా చిన్నోడైతే అప్పుడే లేచేసాడు. లేవగానే ఇంకా వాడికైతే ఫస్ట్ ఉగ్గు ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. ఇంకా టీ పెట్టేసుకున్నాను, ఒక పక్క రైస్ పెట్టేశాను. ఇంకా ఉగ్గు అయిపోయింది కాబట్టి ఇక బుడ్డోడికి అయితే ఫుడ్ తినిపించేస్తున్నాను. తనకి ఇంకా 7 తినిపించేస్తాను కాబట్టి ఇక ఫస్ట్ తనకే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి తనకి ఫస్ట్ చేపించేసి తినిపించేస్తాను. ఇంకా తనైతే ఈ మధ్య అసలు ఫుడ్ సరిగ్గా తినడం లేదు. ఇంకా కొంచెం మారం చేస్తున్నాడు. ఇంకా ఎందుకంటే తనకు కూడా డైలీ పెట్టేది నచ్చట్లేదట్టుంది. తనకి వేరేది పెట్టమని చెప్పేస్తున్నాడు. ఏడుస్తున్నాడు, అస్సలు తినట్లేదు, మారం చేసేస్తున్నాడు. ఇంకా అలాగో మార్నింగ్ ఖచ్చితంగా వాడికైతే ఉగ్గు తినిపించేసాను. ఇంకా నేనైతే టీ పెట్టుకొని టీ తాగేస్తున్నానండి. లేకపోతే నాకు ఫుల్ హెడేక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే టీ కావాల్సిందే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంట్లు ఉంటే అంట్లు తోమేసుకుంటున్నాను. అప్పుడు తోమేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న చోట మనకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా తోమేసేస్తాను ఎప్పుడువే. ఇంకా ఎన్ని వర్క్స్ ఉంటాయి అసలుకి. మార్నింగ్ లేచినప్పటి నుండి అన్నీ చేస్తూనే ఉండాలి. ఎంత పనైనా ఆడపిల్లలకైతే అవ్వనే అవ్వదు. ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంట్లో అయితే. చేస్తుంటే ఊరుతూ ఉంటుంది పని. ఇంకా ఇడ్లీ ఒక పక్కన, పల్లీల చట్నీ ఒక పక్కన ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా దాన్ని అయితే మిక్సీకి వేయాలి. ఇంకా అది పక్క పెట్టాను చల్లారుతుందని. ఇంకా ఒక పక్క పాపకి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను, మార్నింగ్ మిల్క్ రైస్ తినిపిద్దామని. ఇంకా మా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో, నా బంగారు తల్లి. ఇంకా తనకైతే ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవు. ఇంకా దాంతోనే ఆడుతూ ఉంటుంది. ఏంటంటే తనకి ఇక ఆ గిన్నెలే ప్రపంచం అన్నట్టు చేస్తుంది. మొత్తం ఇల్లు మొత్తం గిన్నెలే చేసేస్తుంది. ఏడబడితే ఆడ పడేస్తూ ఉంటుంది. ఇంకా వంట చేస్తూ ఉంటుంది. ఇంకా తన పిల్లలు అంతే కదా, ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవు. ఇంట్లో వస్తువులతోనే ఆడుతూ ఉంటారు, గిన్నెలతోని. మా చిన్ని బంగారం అయితే ఇంకా వాళ్ళ నాయనమ్మ చేతిలో ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. ఇంకా నేను వర్క్ చేసుకోవాలి కదా తప్పదుగా. ఇంకా తీరా చూసే వరకు కరెంటు పోయింది. కరెంటు పోతే ఇంకా మళ్ళీ నా బాధ చూడండి. ఎమ్మటే మళ్ళీ సాంబార్ చేద్దామని ఇడ్లీలోకి ఇంకా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి అసలు ఇక ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి ఇక తప్పదు కదా. ఇంకా కరెంటు పోయింది. అప్పుడే మిక్సీ పట్టేద్దామని వెళ్ళినా ఇంకా కరెంటు పోయేసరికి ఇంకా రాలేదు. ఒక 2 hours వెయిట్ చేసిన, అప్పటికి రాలే. ఇంకెందుకులే అని ఇంకా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా ఉంటుంది నాతోనైతే. అబ్బా అసలు తలకాయ నొప్పి లేసింది మార్నింగ్ అయితే. ఇవన్నీ చేసేసేయాలంటే మస్తు కష్టం అసలుకి. ఇంకా టక సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసిన, పోపు వేసేసి సాంబార్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా అదేమో ఉడకట్లేదు. అప్పుడప్పుడే నానబెట్టేసాను కదా, చూసి పర్వాలేదు ఒక 6 whistles వచ్చిన తర్వాత తీసేసి ఇంకా దాన్ని అయితే పోపు పెట్టేసి చూడండి ఇంకా అయిపోయింది దాంతోనైతే వర్క్. ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయినట్టే మ్యాక్సిమం. ఇంకా పాప అయితే ఇంకా అది ఇడ్లీ తిననని చెప్పేసింది. సో తనకైతే మిల్క్ రైస్ ప్రిపేర్ చేశాను. తనకు తినిపించేసిన తర్వాతనే ఇంకా నేను తింటా. ఎందుకంటే ఇక తనకు తినిపించకుంటే నాకు అసలు ఫుడ్ కూడా తినాలనిపించదు. ఇంకా తను కొంచెమన్నా తినాలి, ఇక సాటిస్ఫై అనిపిస్తుంది. తను తింటేనే కొంచెం నాకు కూడా ఫ్రీ ఉంటుంది, తినబుద్ధి అవుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా అయిపోయినట్టే సాంబార్ అయితే. ఇంకా నేను కూర్చొని తింటుంటే ఇక నా బుడ్డి బంగారం అయితే వచ్చింది. అప్పుడే మమ్మీ వాష్రూమ్ పోయినా అంటుంది. అరే వాష్రూమ్ పోయిందా అని మళ్ళీ తనకి ఇట్లా తినేటప్పుడు ఇట్లనే ఉంటుంది. ఇక మాదైతే నా రొటేట్ అయితే ఇంకా తనకైతే తినిపిస్తుంటే అస్సలు తినట్లేదు చూడండి. తినదంట ఇంకా తనైతే ఫుడ్. ఇంకా అంతే, ఇంకా తనను వదిలేస్తా. ఇక నా ఇష్టం. ఇంక ఎగ్ అన్న తింటుందేమో అని ఎగ్ తినమంటే ఆ ఎగ్ కూడా తినడానికి మారం చేస్తుంది. ఇంకా ఏం చేస్తాం, మన వరకు మనం చేస్తూనే ఉండాలి కదా. బెండకాయలు ఇక కట్ చేస్తాను ఫ్రై చేద్దామని. ఈ బెండకాయలు ఏంటంటే ఫ్రై చేద్దాం అనుకునేటప్పుడు మనం
ఫస్ట్ ఒక 10 మినిట్స్ ముందు కట్ చేసి పక్కకు పెట్టుకుంటే ఆరిపోతాయి. కొంచెం అది ఫ్రీగా ఉండి మంచిగా ఆయిల్లో వేయించగానే బాగా మంచిగా వస్తూ ఉంటుంది కర్రీ. లేకపోతే మొత్తం గమ్ము గమ్ము అయిపోతుంది. సో నేనైతే ఫస్ట్ తొందర అవి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇట్లా ఆరబెట్టేసుకుంటే అవి కొంచెం ఆరితే ఇంకా మనకి దాంట్లో గమ్ము ఉండదు అనమాట. అందుకనే నేను ఇంకా అట్లా కట్ చేసేసాను. ఫస్ట్ అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఒకేసారి కట్ చేసేసాను అవన్నీ. ఒక్కొక్కటి కట్ చేయాలంటే కష్టం ఇంకా. అందుకే నేను ఒకేసారి ఒక 5, ఒక 6, 7 కట్ చేసేస్తాను. ఎమ్మటెమ్మటే కట్ చేసేసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఆరబెట్టుకుంటే మంచిదని ఆరబెట్టేసుకున్నాను. చూడండి అలా పెట్టుకుంటూ ఉంటే నాకు ఇంకా త్వరగా పని అయిపోతుంది అనమాట. ఇవన్నీ ఫస్ట్ మనం కూరగాయలు కట్ చేసుకుంటేనే కదా లంచ్ టైం కల్లా 2 పిల్లలతో తొందర పని అస్సలు అవ్వదు. ఇంకా సో కట్ చేసి పెట్టుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత అయితే ఫుడ్ ప్రిపేర్ చేద్దామని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆయిల్ వేసేసుకొని ఇంకా బెండకాయలు అయితే అయ్యేలోపు పాపకి బాబుకి స్నానం చేయించేద్దామని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఉడికేలోపు మనం వేరే పని చూసుకుంటాం కదా. ఒకటే వర్క్ చేయాలంటే కష్టం. ఒకసారి 2-3 వర్క్స్ చేస్తూ ఉంటే తొందర వర్క్ అయిపోతుంది. మనకు కూడా ఫ్రీ అయిపోతుంది. పిల్లలతో స్పెండ్ చేసుకోవచ్చు కాసేపు టైం అని ఇంకా అలా చేసేస్తాను నేనైతే. కొంచెం అటు ఇటు హడావుడిగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఫ్రీ ఉంటాయి కానీ మార్నింగ్ అయితే అస్సలు ఫ్రీ ఉండదు. మస్తు బిజీ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ కూడా అంతే బిజీ ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం కూడా ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి కదా. సో ఈవినింగ్ టైం కూడా బిజీ ఉంటుంది. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడికితే కర్రీ అయినట్టే. ఇంకా నా వర్క్ అయితే మన లేడీస్ అందరికీ ఫస్ట్ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తే మనకి అంత వర్క్ ఏమి ఉండదు. ఎందుకంటే రైస్ తొందరగా అయిపోతుంది కాబట్టి మనకి అంత పని ఏమి ఉండదు, బర్డెన్ అనిపించదు. ఇక రైస్ ఒక పక్కన పెట్టుకొని మిల్క్ ఒక పక్కన పెట్టుకోవచ్చు. కర్రీ అయితే అది కట్ చేసి అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదండి. సో నేనైతే ఫస్ట్ కర్రీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. అది చేసేస్తే ఒక పెద్ద పని అయిపోతుందని. ఇంకా అది మా చిన్నవాడు చూడండి ఇక స్నానం చేసి ఇంకా తనైతే రెడీ అవుతున్నాడు కంగారు. చూడండి ఆ పౌడరే పిల్లలకైతే ఈ పౌడర్ అంటే ఎందుకు ఇంత ఇష్టమో అర్థమే కాదు నాకైతే. అబ్బా పౌడర్తో మొత్తం ఆడుతూనే ఉంటాడు. ఎప్పుడు అసలు ఆ పౌడర్ డబ్బా తీసుకుంటాడు ఆడతాడు. ఇంకా తను కూడా వాళ్ళ అక్కేట్లనో ఆమె కూడా చూడండి స్నానం చేసేసి ఇక పూజ చేస్తా అని ఏడుస్తుంది. సర్లే అని పూజ గదిలోకి పంపిస్తే ఇక తనైతే బొట్టు పెట్టుకొని మంచిగా పూజ చేస్తుంది. నా చిట్టి తల్లికి ఇది ఒక్కటి చాలా గుడ్ హ్యాబిట్ ఉంది. ఫుడ్ తినడం ఒక బ్యాడ్ హ్యాబిట్ తప్పించి మిగతావన్నీ గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి నా చిన్ని బంగారు తల్లికి. వీళ్ళిద్దరైతే